వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఛానల్ ని ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీ సపోర్ట్, ఎందుకంటే మనకి ఎవరు సపోర్ట్ లేకుండానే ఏ పార్టీకి కూడా వత్తాసు పలకకుండా నీతి నిజాయితీగా వెళ్తున్నాము. సో మీ సపోర్టే మాకు అతిపెద్ద బూస్టప్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు, అతిపెద్ద బలం, ఆశీర్వాదం. సో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీతో పాటు ఒక నలుగురిని సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి దయచేసి కోరుకుంటున్నాము. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? స్థానిక సంస్థల ఎన్నికల కోసం దాదాపుగా సంవత్సరం నుంచి అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. సో సంవత్సరం కాలం, ఇప్పటికీ ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర అవుతుంది. సో సంవత్సరంన్నర అవుతుంది, మధ్యలో ఏంది ఎంపీ ఎన్నికలు హడావిడి జరిగింది. సో అందుకని సంవత్సరం నుంచి అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. కొంతమంది లాస్ట్ దసరా దీపావళి నుంచి కూడా కొంతమందికి టపాసులు ఇవ్వడం, తర్వాత దసరా రోజు అయితే దావత్లు ఇవ్వడం, సంక్రాంతి రోజు కూడా దావత్లు ఇవ్వడం, అభ్యర్థి తనే అని చెప్పేసి చెప్పుకోవడం, ఊర్లో ప్రచారం చేసుకోవడం, ఊర్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేపించుకోవడం లాంటివి చేసి నాకు తెలిసి కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు 10 లక్షలు 20 లక్షలు ఇప్పటికే ఖర్చు పెట్టి ఉన్నారు. సో ప్రభుత్వం లేట్ చేసే కొద్దీ వాళ్ళ దాంట్లో కూడా ఉత్సాహం అనేది రోజు రోజుకు తగ్గుతుంది. అసలు ఈ ఎన్నికలు పెడతారా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది. సో మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే దాదాపుగా జూలై మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలాగే ఎంపీడీఓ ఆఫీసులలో కావచ్చు, తర్వాత గ్రామ ఆఫీసర్లకు కావచ్చు, తర్వాత పంచాయతీ సెక్రటరీలకు కావచ్చు, వాళ్ళకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా కావచ్చు, ఏర్పాట్ల విషయంలో కావచ్చు, దాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు, సలహాలు సూచనల విషయంలో కూడా ఇప్పటికి వారికి మెసేజ్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే జూన్ చివరి వారంలో లేక జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దాదాపుగా అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆయా పార్టీ ఎమ్మెల్యేలు అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరు సరైన అభ్యర్థి, ఎవరు ఏ విధంగా ఉంటారు అనేది కూడా అభ్యర్థులని రెడీ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మరి ఇక్కడ మొదటగా ఏంటంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మొదటగా పెడతారా, లేకపోతే సర్పంచ్, వార్డ్ మెంబర్, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కలిపి పెడతారా? వీళ్ళ పదవి కాలంకి వాళ్ళ పదవి కాలంకి దాదాపు 3-4 నెలల తేడా ఉంది. అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించే ప్లానింగ్ లో చేస్తున్నారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో వచ్చేసి దసరా దీపావళి సమయంలో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే దసరా దీపావళికి మున్సిపల్ ఎన్నికలు అయిపోతే నెక్స్ట్ ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ ఎన్నికలకి వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మాక్సిమం జూన్ ఆర్ జూలై మొదటి వారంలో, జూన్ లో అయితే చివరి వారం, జూలై అయితే మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికీ దానికి సంబంధించి కూడా సర్పంచ్ల బకాయిలు కూడా దాదాపుగా 10,000 కోట్లతో తీర్చడం అనేది జరిగింది. దానికి సంబంధించి రైతు భరోసా కూడా దాదాపు 20 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లులు కూడా దాదాపుగా 1,00,000 రూపాయలు, మొదటి విడత 1,00,000 రూపాయలు కూడా అందరికి ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో రైతు భరోసా, రైతు రుణమాఫీ కానీ వాళ్ళకు కూడా రైతు రుణమాఫీని చేయాలి, ఏ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా సరి చూడాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశించింది. సో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల పైన దృష్టి పెడుతున్నట్టు కూడా సమాచారం. సో మరి ఈ జూన్ జూలైలో అన్న జరుగుతాయి అని చెప్పేసి మీరు భావిస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.